2025లో మెగా లొసుగులు, అంతులేని నిర్లక్ష్యం, అర్హులకు అన్యాయం, సర్టిఫికెట్ల పరిశీలనలో కనీసం గడువు ఇవ్వకుండా రిజెక్ట్, పొరపాట్లు సరిచేసుకునే వెసులుబాటు ఇవ్వకుండా తిరస్కరణ, రిజర్వేషన్ అమల్లోనూ తప్పులు తడకే, మెరిట్ కమ్ రిజర్వేషన్ విధానం తొంగలోకి ఏపీపీఎస్సీ విధానాలు ఏ ఒక్కటి అనుసరించిన విద్యాశాఖ, పేద దిగువ మధ్య తరగతి వర్గాలకు చెందిన నిరుద్యోగ గ్రాడ్యుయేట్లు టీచర్ పోస్టులపై ఎంతో ఆరాటంతో అహోరాత్రులు డిఎస్సి 2025 కోసం శ్రమిస్తే చంద్రబాబు సర్కార్ అక్రమాలతో నింపేసింది నిప్పులు జరుగుతున్నారు. మెరిట్ వెర్టికల్ హారిజెంటల్ రిజర్వేషన్ ప్రకారం పోస్టులు భర్తీ చేశామని ప్రభుత్వం చెప్తున్నా ఎక్కడా దాఖలాలు కల్పించడం లేదు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా సర్టిఫికెట్ల పరిశీలనకు ఒక పోస్టుకు ఒక్కనే పిలవడం, ధృవపత్రాల్లో లోపాలుంటే సరి చేసుకునే అవకాశం ఇవ్వకుండా తీవ్ర అన్యాయం చేశారని అభ్యర్థులు వాపోతున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల బట్టి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక పాత్ర వహిస్తుంది అన్నటువంటి హైలైట్ చేశారు. అట్లాగే స్పోర్ట్స్ కోటా డిఎస్సీలో వెలుగులోకి రోజుకో వింత, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులకు మొండి చెయ్యి, కేవలం జిల్లాలకు ప్రాతినిధ్యం వహించిన వాళ్ళకి పోస్టులు, పబ్లిక్ డొమైన్లో ప్రదర్శించకుండా అత్యంత గుట్టుగా తుది జాబితా, పొరుగు రాష్ట్రాల్లో డిగ్రీలు చదివినటువంటి వాళ్ళ సర్టిఫికెట్ల మీద అనుమానాలు, ఫేక్ క్రీడా సర్టిఫికెట్లు డిగ్రీలు సృష్టించి ఉద్యోగాలు అమ్మేశారంటూ అర్హుల ఆరోపణ అన్నటువంటిది హైలైట్ చేశారు. ఆర్సీబీ